అందరికీ శనార్థులు ఎట్లుండ్రు అంతా మంచిదే కదా. నేను మీ దేవిక. నేనైతే జబర్దస్తున్నుల్లా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చిన. ముందుగాలైతే తలకాయ వార్తలు చూసి అటెంకా పెద్ద ముచ్చట్లకు పోదాం పారి. అసెంబ్లీకి వచ్చిండు కేసీఆర్, షేక్ హ్యాండ్ ఇచ్చిండు రేవంత్ సారు. మెక్సికోలో జరిగింది రైలు టక్కరు, అనకపల్లిలో సుత జరిగిందిగా రైలు ప్రమాదం. కిక్కిరిసిన శ్రీశైలం, వరుస పెట్టి పోతుండ్రుగా భక్తులు. కొండెక్కిన కూరగాయలు, మొన్న గుడ్లు నేడు కూరగాయలు. పిలుస్తున్న కాశ్మీర్ అందాలు, క్యూ కడుతుర్రు టూరిస్టులు. ఎట్టకేలకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సార్ అయితే తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టిండుల్లా. రేవంత్ రెడ్డి సారు కేసీఆర్ సార్ని బయటకు రండి రండి అంటూ ఎన్నోసార్లు అడుక్కుండు. ఇక ఇప్పుడు కేసీఆర్ సారు రేవంత్ సార్ కోరికనైతే తీర్చిండు మళ్ళా. ఇక మరి అసెంబ్లీలో కేసీఆర్ సారు ఏం మాట్లాడిండు, అసెంబ్లీలో దేనిపై చర్చ జరిగింది, ఎవరెవరిని ఏం అడుచుకుండ్రు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పారి. రైట్ మళ్ళా ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ సార్ అయితే అడుగుపెట్టిండు. మరి ఈ సందర్భంగానైతే మాజీ సీఎం కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికి ఎమ్మెల్యేలు సభలోకి తీసుకుపోయినరట. ఉదయం తన నివాసమైన నందినగర్ నుంచి అసెంబ్లీకి బయలుదేరి అందరికంటే ముందుగా అసెంబ్లీలో కూర్చుండ్రట. ఇక సభ స్టార్ట్ అయిన 3 నిమిషాలకే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయిండ్రట. మరి ఇక కేసీఆర్ సార్ వెళ్లిన కాసేపటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైనాయి. ఇక సభలోనే సంతాప తీర్మానాలు కూడా ముగిసిన వెంటనే కేసీఆర్ అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్లిపోయిండట. ఇక తెలంగాణ అసెంబ్లీలో ఊహించని పరిణామం అయితే చోటు చేసుకుందుల్లా. చాలా కాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ సార్ అయితే అసెంబ్లీకి హాజరైండు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల అంశాలపైన కూడా కేసీఆర్ సారు రేవంతుల మధ్యనైతే కొద్ది రోజులుగా డైలాగు వారైతే సాగుతుంది కదా. దీంతో అసెంబ్లీ వేదికగా ఈ అంశాలపైన కూడా చర్చించేందుకైతే ఇద్దరు నేతలు సిద్ధమైందట. ఈ సమయంలోనైతే సభకు కేసీఆర్ రావటం, అటు ప్రభుత్వం చర్చకు సిద్ధమైంది. మళ్ళా కాగా సమావేశాల తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సార్ కి అయితే జరిగిన ఆసక్తికర పరిణామం పైననైతే చర్చ కొనసాగుతోంది. ఇక సభలో జాతీయ గీతాలాపన ముగిసిన తర్వాత కేసీఆర్ కూర్చున్న సీటు దగ్గరికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులైతే పలకరించిండట. సీఎం రేవంత్ రెడ్డి సారు కేసీఆర్ ఆరోగ్య విషయంపై ఆరా తీసిండట. అసెంబ్లీ ప్రారంభం కాగానే ఈ సన్నివేశం చోటు చేసుకుంది. మళ్ళా ఇక కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి హాజరైన వెంటనే వెళ్లిపోవడంతో మిగిలిన రోజులు కూడా సభకు హాజరవుతారా లేదా అనేది సందేహంగా మారుతోంది. మళ్ళా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీ సమావేశాలను కూడా వచ్చే ఏడాది జనవరి 2న కూడా తిరిగి సమావేశాలు మొదలవుతాయని కూడా చెప్పుకొచ్చిరట. అబ్బా ఏం టక్కర్లు నా నాయన, ఏడాదితో అయిపోవచ్చే కానీ ఈ టక్కర్లు మాత్రం ఇంకా ఆగడం లేదు. అరే ఏడాది స్టార్ట్ అవ్వట్లతోనే ఇక వరుస విమానాలు అయితే టక్కర్లు అవుతుండే. ఇక ఆ తర్వాత కార్లు, జీపులు, ఆ తర్వాత వరుస బస్సు టక్కర్లు అయితే అయినాయి. మళ్ళా ఇక ఇప్పుడు రైలు టక్కర్లకు వచ్చిందుల్లా. అరే మన దేశంలో గా కొరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం గెట్లైందో ఇంకా కళ్ళ ముందు మెసులుతూనే ఉంది. అది మరవక ముందే ఇప్పుడు మరో రైలు ప్రమాదం అయిందుల్లా. మరి ఆ ప్రమాదం ఏడైంది, ఎంతమంది జీవిడిసిండ్రు అనేది పురాగా చూద్దాం పారి. అయ్యయ్యో ఈ సంవత్సరానికి ఏమైందో ఏమో గాని ఏడాది మొదలైనప్పటి నుంచి ఒకటే ప్రమాదాలు, ఒకటే ప్రకృతి వైపరీత్యాలు అవుతున్నాయుల్లా. ఏడాది స్టార్టింగ్ లో అయితే బగ్గ విమాన ప్రమాదాలు అయినాయి, గా తర్వాత బగ్గ బస్సు ప్రమాదాలు అయినాయి, ఇక ఇప్పుడు రైలు ప్రమాదాలు అవుతున్నాయుల్లా. తాజాగా గా బయటి దేశం మెక్సికోలో అయితే దక్షిణ రాష్ట్రం ఓక్సాకోలో అయితే ఇంటర్ ఓషియానికు రైలు ప్రమాదం జరిగిందిల్లా. రైలు ట్రాకును తప్పడం వల్ల గీ ఘాతుకం జరిగి దాదాపు 13 మంది జీవిడ్చిండ్రు. ఈ ప్రమాదం అక్కడి ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగించింది. మరి
మెక్సికన్ నేవీ ప్రకారం అయితే మాటియాసు రెమోరోకి వెళ్తుండగానైతే గీ రైలు పట్టాలు తప్పి లోయలోనైతే పడిపోయినాయట. ఇక రైలు బోగిలోనైతే చిక్కుకున్న వారిని కూడా బయటకు తీసేందుకు అధికారులు అయితే మస్తు తిప్పలు పడినరు. ఇక రైలులో కూడా మొత్తం 250 మంది ప్రయాణికులను తరలిస్తుందల్లా. ఇక వీరులనైతే 241 మంది సాధారణ ప్రయాణికులు, 9 మంది రైలు సిబ్బంది ఉండ్రు. ప్రమాదం తర్వాత 193 మంది సరిగా బయటకు రాగనట 98 మంది గాయపడ్డారని అధికారులు అయితే వెల్లడించారట. ఇక ఈ గాయపడ్డ వారిలోనైతే 5గురు పరిస్థితి విషమంగా ఉందని మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షీన్బామ్ పిట్టగుట్లో అయితే వెల్లడించిండ్రట. ప్రాంతీయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తేనట ప్రమాదం షీవెల, నిజాండ పట్టణాల మధ్యలో అయితే జరిగిందుల్లా. రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలోనైతే పరిశీలన మొదలుపెట్టిన అధికారులు ప్రమాదానికి కారణమయ్యే అంశాలను కూడా త్వరలో వెల్లడించిర్రట. ఇక ఈ ఘటన స్థలం పర్యవేక్షణలోని రైలు నిపుణులు కూడా ప్రమాదం జరిగే విధంగా పరిస్థితులను కూడా సమీక్షించిండ్రట. ప్రస్తుతం రైలు మార్గంలో అన్ని రవాణా కార్యకలాపాలు కూడా తాత్కాలికంగా నిలిపివేసిండ్రట. ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబాలకు కూడా సాయం అందించడానికి మెక్సికన్ అధికారులు ప్రత్యేక చర్యలు కూడా చేపడుతురట. రైల్వే శాఖ, గిటు స్థానిక ప్రభుత్వాలు, గటు అత్యవసర సేవల బృందాలు కూడా సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని కూడా సానుకూలంగా నియంత్రించేందుకు అయితే ప్రయత్నించిర్రట. ఇక మన పొరుగు రాష్ట్రం ఏపీలో చూత ఘోర రైలు ప్రమాదం జరిగిందుల్లా. టాటానగర్ నుంచి ఎర్నాకులం వెళ్లే 18189 నంబరు టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైల్లో అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 ఈ సంఘటన అయితే చోటు చేసుకుందుల్లా. యలమంచలి వద్ద మిడ్ నైట్ ప్యాంట్రీ కారు వెంట ఉండే B1 M2 AC బోగిల్లోని మంటలు చెలరేగినాయి. మరి తొలుత దట్టమైన పొగలు వచ్చుడుతోని ఆ వెంటనే బగ్గుమంటూ మంటలైతే చెలరేగినాయట. క్షణాల్లో మంటలు వ్యాపించినాయి. మరి ఈ ఘటనలోనైతే ఒకరు మరణించినట్లు కూడా సమాచారం అందిందట. విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ మరణించినట్లయితే తెలుస్తోంది. మరి ఆయన B1 AC బోగిలో చిక్కుకొని తీవ్ర కాలిన గాయాలతో మరణించినట్లయితే చెప్పిర్రట. అబ్బర కొడుకో, శ్రీశైలం క్షేత్రానికైతే భక్తుల దాకిడైతే బాగానే ఉందిగా. ఇక ఇప్పుడు కార్తీక మాసోత్సవాల నేపథ్యంలో భక్తులతో శ్రీశైలం అయితే కిక్కిరిసిందుల్లా. ఇక శని ఆదివారాలైతే మరీ ఎక్కువగా భక్తులు వచ్చిండ్రు. ఇక శ్రీశైలం డ్యామ్ నుంచి శ్రీశైల శిఖరం వరకు ఒక ట్రాఫిక్ కాదు పోర్రి. ఇటు కర్ణాటక, అటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడుకి వెళ్ళి అయితే భక్తులు అయితే బగ్గా వస్తుర్రు. ఇక ఇప్పుడు ఎంతమంది భక్తులు వచ్చిండ్రో ఓ పారి అరుచుకొని వద్దాం పారి. వచ్చిండ్రా అనుల్లా. ఇక చిన్న వయసులా బడి పోరగాళ్ళకు సెలవులు వచ్చినాయంటే చాలు ఊర్లో పొన్న ప్రయాణాలు కడతారు కదా. అంటే అమ్మమ్మల ఇంటికో ఒకటి నాయనమ్మల ఇంటికో ఇట్లా పోతుంటారు. ఇంకొందరైతే సెలవులు వస్తాయి చాలు పిల్ల జల్లతోని గుడికో ట్రిప్పుకో వెళ్తుంటారు కదా. ఇక ఇంకొందరైతే ఎంత పని ఉన్నా సరే సెలవు తీసుకొని మరి శ్రీశైలము, గటు తిరుపతి, గిటు యాదాద్రి వంటి గుడులకైతే పోతుంటారు. ఇక ఇప్పుడు సూత ఓ శివయ్య క్షేత్రం గురించి చెప్పుకోబోతున్నాం. మరి ఇట్లా ఎంతసేపు చూసినా క్యూ లైన్ అయితే ఇంచు కూడా కదులుతలేదు కదా. ఎక్కడో అనుకునేరు మన మల్లన్న క్షేత్రం శ్రీశైలంలోనే. మళ్ళా ఈ శ్రీశైల క్షేత్రంలో మల్లన్న దర్శనం కోసం అయితే భక్తులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళా భక్తుల రద్దీ అయితే రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు శ్రీశైలంలో అయితే క్రిస్మస్ వారాంతపు సెలవులు రావడంతోనైతే భక్తులు భారీగా తరలి వచ్చిండ్రు. మరి మల్లికార్జున స్వామి భ్రమరాంబిక దర్శనానికైతే 3 గంటలు పడుతుందట. ఇక జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అష్టాదశ శక్తిపీఠాల్లో ముఖ్యమైన క్షేత్రంగానైతే విరాజిల్లుతున్న శ్రీశైలంలో శనివారం అయితే భక్త జనం అయితే పోటెత్తిందని చెప్పాలి. ఇటు క్రిస్మస్ పర్వదిన సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, గటు తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలోనైతే శ్రీశైలానికి తరలి వచ్చిండ్రు. మరి
ఉదయం నుంచే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం అయితే మల్లికార్జున స్వామి భ్రమరాంబిక దేవి దర్శనార్థమైతే ఆలయ క్యూ లైన్ లో బారులు తీరిండ్రు. మరి ఆలయ పరిసరాలు క్యూ కాంప్లెక్సులు అయితే భక్తులతో కిక్కిరిసిపోయినాయి పోర్రి. దర్శనార్థుల రద్దీ కారణంగానైతే సాధారణ దర్శనానికి సుమారు 3 గంటల వరకు సమయం పడుతున్నట్లయితే ఆలయ వర్గాలు వెల్లడించినాయి. మరి ఇక గిట్లా ఈ ఏడాది ముగియడానికి ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉండటం, నూతన సంవత్సరానికి ముందు దర్శనం చేసుకోవాలనే భక్తుల ఆంక్షలతోనైతే పాటు వరుస సెలవులు రావడంతో భక్తుల రాక మరింత పెరిగినట్టు తెలుస్తోంది. మరి ఇక సాధారణ రోజుల కంటే సెలవు రోజుల్లో వచ్చే యాత్రికులనైతే ముందుగానే అంచనా వేస్తూ దేవస్థానం అధికారులు అయితే తగిన ఏర్పాట్లను కూడా చేస్తుర్రట. ఇక వరుస సెలవులు కావడంతో ఉత్తర దక్షిణాది ప్రాంతాల నుంచి ఊహించని విధంగా భక్తులు ఒక్కసారిగా రావడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పాలి. ఉభయ దేవాలయాల్లో దర్శనాలు పూర్తి చేసుకునేందుకైతే అధిక సమయం పడుతున్నందున భక్తులు తీవ్ర అసహనానికి గురైతుండ్రు. మరి ఇక దేవస్థానం వారు కూడా జారీ చేసిన విఐపి బ్రేక్ దర్శనాలకు కూడా అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నప్పటికీ రోజుకు 3 విడతలు ఉండటం అనేది సామాన్యుల సర్వ దర్శనాలకు అడ్డంకిగా మారుతుందని భక్తులు కూడా ఆవేదన చెందుతుర్రట. ఈ శనివారం అయితే ముఖ్యంగా కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులైతే అధికంగా కనిపించిండ్రు. మరి అయితే వసతి సౌకర్యాల విషయంలో కొందరు భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండ్రులా. గదుల లభ్యత, త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలపై మరింత మెరుగుదల అవసరమని కూడా భక్తులైతే అభిప్రాయపడుతుండ్రట. మరోవైపు అయితే రద్దీని నియంత్రించేందుకు ఆలయ అధికారులు అదనపు సిబ్బందిని మోహరించి క్యూ లైన్లలో శాంతి భద్రతలు పర్యవేక్షించిండ్రు. మరి శ్రీశైలంలో భక్తుల రద్దీకి సంబంధించిన దృశ్యాలైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. మరి పాతాళ గంగ వద్ద ఆలయ క్యూ లైన్లలో కనిపించిన భక్తజన ప్రవాహం కూడా ప్రస్తుతం శ్రీశైలంలో నెలకొన్న భక్తి వాతావరణాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని చెప్పొచ్చు. మరి ఇక ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించి రోజు మొత్తంలో వచ్చే సిఫార్సు విఐపీలకు కావాల్సిన దర్శనాలు చేయించమని కూడా దేవస్థానం అధికారులను అయితే వేడుకుంటుండ్రట. ఇక అతి శీఘ్ర దర్శన క్యూ లైన్లలో కూడా వేచి ఉండే చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండేందుకైతే సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలనైతే భక్తులైతే కోరుకుంటుండ్రట. ఇక వచ్చే జనవరి నెల నుంచి సెలవుల రోజుల్లో అయితే ఇబ్బందులు లేకుండా స్వామి అమ్మవార్ల దర్శన విధానాల్లోనైతే మార్పులు చేసేందుకైతే చర్యలు తీసుకుంటున్నట్లయితే ఈవో శ్రీనివాసరావు అయితే తెలిపిండ్రట. రాకపోకలు ఇటు వసతి సౌకర్యాలనైతే దృష్టిలో ఉంచుకొని విఐపి బ్రేక్ స్పర్శ దర్శనాలు, అలంకార దర్శన సదుపాయాలు కూడా సర్దుబాటు చేయనున్నట్లయితే ఈవో చెప్పుకొచ్చిర్రట. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా మండబట్టే నాగులో నాగన్న. ఈ పాట గుర్తుందా వల్ల? మన ఆర్ నారాయణ మూర్తన్న తీసిన ఎర్రోడు సినిమాలో ఉన్న పాట. ఇప్పుడు మనం ఈ పాటనే పాడుకోవాల్సి వస్తుందిలా. ఎందుకంటారా? మరి ఇప్పుడు ఈ కూరగాయల ధరలు ఇంటుంటే ఈ పాటనే గుర్తుకొస్తుంది. మళ్ళా ఒకవైపు వంటికేసుకునే బంగారం ధరలైతే ఆకాశాన్ని అంటుతుంటే మరోపక్క అదే స్థాయిలో తినే కూరగాయల ధరలు సుతా అట్లనే అవుతున్నాయి. మరి ఆ కూరగాయల ధరలు ఎట్లున్నాయో ఓ పారి పోయి ఆడుచుకొని వద్దాం పారి. అబ్బబ్బా, ఏం ధరలు అరేరే, అసలు ఏమన్నా ముట్టుకుందామంటేనే బగ్గుమంటున్నాయి ధరలు. మరి టమాటా ధరలు అయితే ఆటకెక్కినాయి, బెండకాయలైతే బెంబడి పెడుతున్నాయి, మరి చిక్కుడుకాయనైతే చిరాకు పెడుతుంది, ఆలుగడ్డనైతే అందుతలేదు పొర్రి, వంకాయనైతే వంటింట్లకు కాలే పెడతలేదు, ఇక ఉల్లిగడ్డనైతే ఉరిదీస్తుంది, పచ్చిమిర్చి అయితే ఘాట్ ఎక్కువైంది, శామగడ్డ షల్ అంటుంది, దొండకాయనైతే దడ ఉట్టిస్తుంది, గోపిగడ్డనైతే గోల పెడుతుంది, మరి కాలీఫ్లవర్ అయితే కన్నీళ్లు పెట్టిస్తుంది. అవునుల్లా గట్లున్న రేట్లు, మరి దీనికన్నా గింత చికెన్ తెచ్చుకోవడం మంచిదని అంటుర్రు. మళ్ళా ఇక ముచ్చట్ల కోదాం పర్రి. ఇక మార్కెట్లోనైతే కిలో టమాటాలు 60 రూపాయలు ఉన్నాయంట, బీర్నీస్ అయితే 80 రూపాయలు,
బటాన్ అయితే 70 నుంచి 80 అట, పచ్చిమిర్చి 70 రూపాయలు. గిట్లా ఏది కొందామన్నా 40 రూపాయలకు తక్కువేం లేదు కదా. ఇక సర్లే అని ఆకుకూరలు కొందామంటేనట అవి సుత బగబగమంటున్నాయి మరి ధరలు. బత్తెడు పైసలు పట్టుకొని పోతే దోషితనైతే కూరగాయలు చూత వస్తలేవు మరి. దోషడు కూరగాయలు కూడా కొనుకొచ్చుకుంటలేము. ఇక ఏం కొంటారు, ఏం తింటారు? ఇక వారానికి సరిపడే కూరగాయలు కొందామని వస్తున్న పబ్లిక్ ఈ రేట్లు చూస్తే అరకిలో లెక్కేసుకొని పోతుండ్రట మరి. ఇక వాళ్ళైనా అమ్ముడు పోకుంటే ఏం చేస్తారు మరి. ఆరమారం సంతలతో పాటు ఆన్లైన్లా అంగళాలు చూస్తా కూరగాయల బేరాలు షాలు చేసుకునుడుతోని అట్లా కొంచెం తిప్పలవుతుంది. ఇక ఇంకొందరేమో గిని కూరగాయల కోసం పెట్రోల్ పోసుకొని మార్కెట్కు వచ్చే బదులు రూపాయి అటో ఇటో అవుతాయో గాని ఇంటి వద్ద ఉన్న కూరగాయల దుకాణాలలోనే కొనుక్కుండ్రు ఉత్తమని పబ్లిక్ అనుకుంటున్నారు మరి. లెక్కకైతే ఈ చలికాలంలో పంట మంచిగా చేతికి వస్తుంది కాబట్టి ఏ కూరగాయలైనా అగ్వకి రావాలి. మరి గిట్ల గీ తీర్ల రేటు ఎందుకు పెరిగినాయి అంటే అప్పట్లో పెద్ద వానలు వడువటికి 100 టన్నుల పండే పంట గిప్పుడు 50 టన్నులే వండుకి దిగుబడి తగ్గి గిప్పుడు చలికాలంలో గిట్ల రేట్లు అయితే బాగా మండుతున్నాయి మరి. ఇంకో వారం దినాలైతే తగ్గుతాయని అనుకునేరు సుమా. అంటే వచ్చే సంక్రాంతి దాకా గివే ధరలు ఉంటాయట. చలి తగ్గి వేరే రాష్ట్రాల నుంచి కూరగాయలు వస్తే తప్ప కూరగాయల ధరలు తగ్గవంట మరి. ఇక ఎప్పటికైతే గీ ధరలు ఉన్నాయంట మరి. అరే రేపు ఆఫీస్ ఉందా? ఉందిరా. అరే వచ్చే నెలలా ఓ వారం రోజులు లీవ్ పెట్టురా అదరా, ఏడికైనా పోయి బయటకు పోయి వద్దాం. అరే మామ, మన ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్కి పోయి చాలా ఏళ్ళు అవుతుందిరా, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయరాదు? గిట్లే ఉంటుంది కదా మన ఆఫీసులలో పని చేసేటోళ్ళ ముచ్చట. మరేంది మళ్ళా గదేదో పూరిసారి సైన్మాలో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు లేచామా ఆఫీస్కి పోయినామా పని చేసామా ఇంటికి వచ్చామా గిదే జరుగుతుంది. ఇక గిట్ల జీవితాంతం గిట్లే చేద్దామా అని అనుకున్న వాళ్ళకే గీ ముచ్చట. ఇక గీ ముచ్చట ఎరికైతే మీరు సుతా ట్రిప్కి ప్లాన్ చేస్తారు మళ్ళా. వచ్చిండ్రా అనుల్లా. మనం స్వర్గం అయితే చూడలేం గాని ఈ ప్రపంచపు భూతాల స్వర్గం ఏది అంటే అది కాశ్మీర్ అనే చెప్పలుల్లా. మరి నిజంగానైతే స్వర్గంలోనైనా గిన్న అందాలు ఉంటాయో ఉండయో గాని మన మీద పోటీ ఉన్న కాశ్మీర్లో అయితే అందాలు మాత్రం అంత ఇంత కాదుల్లా. ఇప్పుడు మరి మంచిగా మంచు పడుతుంది కదా. ఇక ప్రకృతి అందాలు నడుమనైతే మంచు ఆనల దడిసి ముద్దైనరు టూరిస్టులు మరి. ఇప్పుడు దునియా అంతటా పబ్లిక్ అంతా జూతా జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ అందాలకు ఫిదా అవుతుండ్రు మరి. మీద రాష్ట్రమైన జమ్మూ కాశ్మీరు, గిటు లడాకు, గటు హిమాచల్ ప్రదేశ్, గిటైతే ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అయితే బగ్గ మంచు వర్షం కురుస్తుంది మరి. ఇక ఇప్పుడైతే చలి తీవ్రతకు జమ్మూ కాశ్మీర్ అయితే గజగజ వణికిపోతుందిలా. ఇక శీతాకాలం కావడంతోనైతే కాశ్మీర్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే బగ్గ తగ్గిపోయినాయి మరి. ఇక అక్కడ ఉన్న వ్యాలీ మొత్తం కూడా మంచు వర్షం కురుస్తుంది మరి. ముఖ్యంగా గుల్మార్గ్ లో కొండలు, లోయలు, రోడ్లు, గిటు ఎండ్లు, ఇక గిల్లు అన్ని చూతా మంచు వర్షంలోనైతే దుప్పిట్ల కప్పుకున్నట్లు అయింది మరి. కొన్ని ఏరియాల్లో అయితే -డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినాయిలా. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లో కూడా నీరు గడ్డ కట్టినాయి మరి. ఇక చలి తీవ్రతకైతే ప్రజలు గజగజ వణికిపోతుండ్రు పొర్రి. ఇక
ఇక వాతావరణ శాఖ డేటా ప్రకారం చూస్తేనట శ్రీనగర్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. మరి గిటు గుల్మార్గ్ గిటు పహల్గామ్ లో కూడా వరుసగా -4.2 -2.2 డిగ్రీలుగానైతే ఉష్ణోగ్రతలు నమోదైనాయి. మరి జమ్మూ కాశ్మీర్ లో చూత 8.2 డిగ్రీల సెల్సియస్, కాట్రా పట్టణంలో 9.4, బాటౌట్ లో కూడా 4.2, బనిహాల్లో చూత 6.4, బదెర్వాలో కూడా 0.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందుల్లా. బగ్గ ఉష్ణోగ్రతలు వడిపోవుడికి కాశ్మీర్ వ్యాలీ అంతటా కూడా చలి తీవ్రత ఏకదం పెరిగిపోయింది పొర్రి. ఇక మంచుకు రోడ్లన్నీ సుత్తా మూసుకుపోయినాయి. మరి ఇక మంచును కూడా డోజర్లతోని సాఫ్ చేస్తుండ్రు. గిది గిట్లుంటే మరి కొందరేమోగా మంచుని ఎంజాయ్ చేస్తురు. మరి మంచులో తీరొక్క రకాల గేమ్స్ ఆడతారు కదా. ఇక ఆసియాలోని ఎత్తు మీదకి వెళ్ళిపోయే కేబుల్ కార్ లో కూడా ఎక్కి మంచు అందాలని ఎంజాయ్ చేస్తుర్రు. ఇక గిట్ల ఇంట్లోళ్ళు దోస్తులతోటి మంచి కొండలోకి పోయి తెగ ఎంజాయ్ చేస్తుర్రు పో. ఇక గట్టు హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో చూత మంచు వర్షం మొదలైంది. మరి గిటైతే చూస్తే చాలా మంది హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి, లడక్, ఇటు స్పీతి వ్యాలీకి కూడా పబ్లిక్ బగ్గ క్యూ కడుతురు. మరి మీరు చూస్తా టైం ఉంటే ఓ పారి పోయిరండ్రి. ఇక గివ్వుల్లా ఇయాలటి బరాబర్ ముచ్చట్లు, రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలా మళ్ళా గల్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. ఇది బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా మళ్ళా రేపత్తా.